జూబ్లీహిల్స్ బైపోల్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోనే డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు ఈవీఎంలను తీసుకొచ్చారు అధికారులు. బైపోల్లో వివిధ పార్టీలకి చెందిన మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈవీఎంలను రూపొందించారు. మొత్తం 4 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. భారీ భద్రత నడుమ రేపు ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామని తెలిపారు అధికారులు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ప్రత్యేక నిఘా కొనసాగుతుందన్నారు. జూబ్లీహిల్స్ లో రేపు రాత్రి వరకు పోలింగ్ స్టేషన్లలో అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయని అన్నారు ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. 11న ఉదయం 5 గంటల నుంచే పోలింగ్ స్టార్ట్ అవుతుందని తెలిపారు. మొదటిసారి పోలింగ్ స్టేషన్ల దగ్గర డ్రోన్స్ ద్వారా నిఘా పెట్టినట్టు అదేవిధంగా మానిటర్ చేయబోతున్నట్టుగా తెలిపారు. పరిసర ప్రాంతాల్లో ఉండి ఓటర్లను ప్రభావితం చేసే వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక ఇప్పటికే ఈవీఎంలను పూర్తిగా చెక్ చేశామన్నారు. ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే బ్యాకప్ ఇంజనీర్లు అందుబాటులో ఉంటారన్నారు. అదనపు ఈవీఎంలు కూడా రెడీగా ఉన్నాయన్నారు. ఈసారి జూబ్లీహిల్స్ లో పోలింగ్ పర్సెంటేజ్ పెంచేలాగా చర్యలు తీసుకుంటున్నామని అంటున్న ఆర్వి కర్ణన్తో సదానందం ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రచారం ముగిసింది. సో ఇప్పుడంతా ఇటు ఎన్నికల అధికారులు ఈ ఏర్పాట్లు పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఈ ఏర్పాట్లు ఎలా ఉంటాయి, అలాగే సైలెన్స్ పీరియడ్లో మానిటరింగ్ ఎలా ఉంటుంది, ఈ అన్ని విషయాలు మనతో మాట్లాడడానికి జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ఉన్నారు. సార్ చెప్పండి, సో పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన ప్రచారం కంప్లీట్ అయింది. సో బైపోల్కు సంబంధించి పోలింగ్ డే రోజు కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సో రేపు నుంచి పోలింగ్ పార్టీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. రేపు అన్ని పోలింగ్ పార్టీస్కి ఏ పోలింగ్ స్టేషన్ ఎక్కడ వెళ్ళాలి రేపు మార్నింగ్ చెప్పడం జరుగుతుంది. కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్ కూడా ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. ఆల్ పోలింగ్ మెటీరియల్ పాస్ చేయడం జరుగుతుంది. ఎల్లుండి మార్నింగ్ నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 7 AM నుంచి 6 PM వరకు పోలింగ్ చేయడానికి అవకాశం ఉన్నాయి. అన్ని ఏర్పాటు ప్రత్యేకంగా ఎలక్షన్ అథారిటీ తరఫు నుంచి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు పోలీస్ కూడా సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ కూడా పెద్ద సంఖ్యలో చేయడం జరిగింది. సో ప్రతిసారి మనం పోలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని ఈవీఎంలు మొరాయించాయని అట్లాంటి ఇష్యూస్ వస్తాయి. సో ఈసారి అట్లాంటివి రాకుండా ఏం చేస్తున్నారు? సో ఎక్స్ట్రాగా ఏమైనా ఈవీఎంలు రెడీగా పెట్టుకున్నారా? ఎలా ఉంటుంది సార్? ఆల్రెడీ 2 సార్లు చెక్ చేయడం జరిగింది. ఈవీఎంస్ టెక్నికల్గా ఎన్ని ప్రాబ్లం ఉందని ఇంజనీర్స్ చెక్ చేసుకున్న తర్వాత అన్ని అక్కడ ప్రతి ఈవీఎం కూడా మాక్ పోల్ కూడా ఇక్కడ చేసి సర్టిఫై చేయడం జరిగింది. పోలింగ్ పార్టీస్ కూడా ఇంకేదైనా మొరాయింపు వచ్చిందని ఆ రోజు ప్రత్యేకంగా ప్రతి సెక్టర్ ఆఫీసర్ దగ్గర సఫిషియంట్ బ్యాకప్ ఈవీఎం ఉంటాయి. వారు వితిన్ ½ అవర్ వెళ్ళి చేంజ్ చేయడానికి అవకాశం ఉంటాయి. సో ఇప్పుడు సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది. సో రాజకీయ పార్టీలు డైరెక్ట్గా వెళ్ళడం ఆపేస్తారు. సో నెక్స్ట్ ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు పంచడం, ఫ్రీ బీస్ ఇవ్వడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. సో వాటిపైన ఎట్లాంటి నిఘా ఉంటుంది? ఎట్లా మీరు దాన్ని మానిటర్ చేస్తున్నారు? ఈ రోజు అండ్ రేపు రోజు పూర్తిగా నిఘా పెడతాం. ఈ రోజు రైట్ అండ్ ఎక్స్ట్రా టీం కూడా పెట్టడం జరిగింది. పారామిలిటరీ ఫోర్స్ కూడా రోజుకు పెట్టడం జరుగుతుంది. ఎవరైనా ఇదే విధంగా డిస్ట్రిబ్యూట్ చేశారు, లిక్కరో మనీయో లేదన్నా గిఫ్ట్ డిస్ట్రిబ్యూట్ చేశారన్నా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఇతరులు వచ్చి నియోజకవర్గంలో ఉంటారు, వాళ్ళని బయటకు పంపించేస్తామంటారు. కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం 2 పార్టీలుగా ఉంది. సో ఆ మధ్యల గ్యాప్లో హోటల్స్లో కానీ వివిధ ఫంక్షన్ హాల్స్లో కానీ ఇతర పార్టీల నేతల ఇంట్లో వాళ్ళు ఉంటూ ఈ ఓటర్లను మభ్యపెట్టే పనులు చేస్తున్నారని కూడా తెలుస్తుంది. సో దానిపైన ఎట్లా ఫోకస్ ఉంటుంది సార్? ఆల్రెడీ పోలీస్ మీకు జాయింట్ సిపి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. వారు ఈ రోజు నౌ ఆన్వర్డ్స్ దే విల్ స్టార్ట్ రైడింగ్ ఆల్ ద ఇంపార్టెంట్ ప్లేసెస్, ఫంక్షన్ హాల్, హోటల్స్, నియర్ బై ఏరియాస్ ఎక్కడ ఉన్నారు కాన్స్టిట్యున్సీ లోపల వచ్చినారు. అవుట్ సైడ్లో బికాస్ ఆఫ్ హైదరాబాద్లో అవుట్ సైడ్లో నార్మల్ ఎవరు పబ్లిక్ వచ్చినా వారు డిస్టర్బ్ చేయకుండా ఎలక్షన్ సంబంధంగా నియర్ బై ఉన్నారన్నా వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఓటింగ్ రోజు పోలింగ్ స్టేషన్స్ నుంచి, ఎందుకంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కూడా 226 ఉన్నాయని చెప్తున్నారు. సో ఎట్లా ఉంటుంది సార్ మీ మానిటరింగ్? ఎట్లా ఉంటుంది? ఈసారి డ్రోన్లు తెస్తామంటున్నారు. సో ఇదంతా మానిటరింగ్ ఎలా ఉంటుంది పోలింగ్ డే రోజు? ప్రత్యేకంగా 100% అన్ని పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ చేసినప్పుడు కూడా మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ వెబ్ కాస్టింగ్ ఫెసిలిటీ ఉంటాయి. లైవ్ స్ట్రీమ్ కూడా రావడం జరుగుతుంది. అది చెక్కింగ్ కూడా చేస్తాం. ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందని ఇప్పుడు చెక్ చేయడం జరుగుతుంది. ఈ రోజు రేపు పూర్తిగా అది రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఆ రోజు పోలింగ్ రోజు ఎర్లీ మార్నింగ్ నుంచి డ్రోన్ కూడా పోలింగ్ లొకేషన్ అవుట్ సైడ్లో డ్రోన్ కూడా ఉండడం జరుగుతుంది. దాని ద్వారా బయట కూడా ఏదైనా ఇష్యూ అయినా కూడా వీ క్యాన్ మానిటర్. ముందు ఎప్పుడు లోపల ఉండే మాకు ఇష్యూ జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది నోబడీ నోస్ దట్. ఈసారి ఫస్ట్ టైం ఈ బై ఎలక్షన్లో
డ్రోన్స్ బయటపెట్టడం వల్ల వీ ఆల్సో కమ్ టు నో ఎనీ ప్రాబ్లం ఉన్నాయా, లొకేషన్లో ఏదైనా వలాంటి ప్రాబ్లం వస్తుందా, జనాలు ఎక్కువ ఉన్నారా, అన్నీ చేయడానికి అవకాశం ఉంటాయి. సో ఈసారి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్కి సంబంధించి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కొన్ని ఓట్లు కొత్తగా యాడ్ చేశారని కొన్ని ఆరోపణలు చేశారు. సో అట్లాంటి వాటిపైన ఏం చేస్తున్నారు? సో ఇప్పుడు వాళ్ళు కూడా ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్స్ దగ్గరికి వస్తారు కాబట్టి వాళ్ళ మీద ఎట్లా మానిటరింగ్ ఉంటుంది? ఇప్పుడు యాడ్ చేసిన వాళ్ళు లేదన్నా ఎవరైనా ఇప్పుడు వెళ్ళి ఓటర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేసినప్పుడు వీ ఫౌండ్ సమ్ పర్సన్స్ నాట్ దేర్, వారు అక్కడ లేదు, మైట్ బి స్టేయింగ్ అవుట్ సైడ్, పని కోసం వెళ్ళి ఉండొచ్చు. వారి లిస్ట్ అన్ని సెపరేట్గా ప్రతి పోలింగ్ స్టేషన్స్ పీఓకి ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం ఎవరైనా వచ్చారు నా లిస్ట్లో ఎవరు వచ్చినా డబుల్ చెక్ చేసుకున్న తర్వాతనే ఓటు వేయడానికి అవకాశం ఉంటాయి. సో ఈసారి అంటే గతంలో మనం ఎప్పుడు చూసినా 50% దాటలేదు పోలింగ్ పర్సెంటేజ్ జూబ్లీహిల్స్లో. సో ఈసారి పబ్లిక్కి మీరు ఏం చెప్తారు సార్? ఈసారి మీ ద్వారా ప్రత్యేకంగా చెప్తున్నాను, బై ఎలక్షన్ ఉంటుంది, ప్రత్యేకంగా జూబ్లీ హిల్స్లే జరుగుతుంది బైపోల్. సో వారు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ఈసారి తప్పకుండా ఎక్కువ సంఖ్యలో ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఈసారి తప్పకుండా మోర్ దాన్ 50% ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి సార్, ఇప్పుడు ఓటర్లను మభ్యపెట్టే పనిలో గతంలో నగదు ఇచ్చేవారు, ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాంటివి చేస్తున్నారు. సో వాటిపైన ఎట్లా నిఘా ఉంటుంది సార్? వారు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. ఆర్బీఐ కలిగి ఇన్స్ట్రక్షన్ ఇచ్చడం జరిగింది, వారి దగ్గర మానిటర్ చేయడం జరుగుతుంది. ఇది డిజిటల్ ట్రాక్ ఉంటుంది, తప్పకుండా ఈ రోజున రేపన్న వారు ఎవరు చేస్తున్న పూర్తి డీటెయిల్స్ వస్తుంది, వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్కి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. ఈవీఎంలు కూడా ఉన్న వాటికంటే ఒక 20% అదనంగా పెట్టుకున్నాం. అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి ఇటు వెబ్కాస్టింగ్ ద్వారా మానిటర్ చేస్తాం. ఇక అదే కాకుండా ఈసారి మొత్తం 139 పోలింగ్ లొకేషన్స్ దగ్గర 139 డ్రోన్లు పెట్టి పూర్తి నిఘా ఉంటుందంటూ జిల్లా ఎన్నికల అధికారి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్. జూబ్లీహిల్స్ లో బైపోల్ కోసం భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు జాయింట్ సిపి ఇక్బాల్. ఇవాల్టి నుంచే తనిఖీలు ముమ్మరంగా జరుగుతాయన్నారు. కట్టుదిట్టమైన భద్రత కోసం ఇప్పటికే సిఐఎస్ఎఫ్ నుంచి 8 కంపెనీలు వచ్చాయని అన్నారు ఇక్బాల్. పోలింగ్ స్టేషన్ల దగ్గర పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారని తెలిపారు జాయింట్ సిపి ఇక్బాల్. మొత్తం అరేంజ్మెంట్ కంప్లీట్గా చేశాను. ఇప్పుడు కూడా బందోబస్తు బ్రీఫింగ్ జరుగుతుంది, 3-4 ప్లేసెస్లో జరుగుతుంది. As far as the election is concerned, ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు. సో వీ హ్యావ్ 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, 65 లొకేషన్లో ఇది ఉంది, 74 నార్మల్ లొకేషన్స్ ఉన్నాయి, 181 నార్మల్ పోలింగ్ స్టేషన్స్ ఫాల్స్ అండర్ దిస్ 74 నార్మల్ లొకేషన్స్. సో ఇదిలో ఎంసీసీ ప్రకారం, ఎలక్షన్ కమిషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బందోబస్తు ఇస్తున్నాను. ఇదిలో క్రిటికల్ లొకేషన్లో హాఫ్ సెక్షన్ పారామిలిటరీ ఫోర్సెస్ పెడుతున్నాను. తర్వాత పోలింగ్ స్టేషన్ బందోబస్తు కూడా పెడుతున్నారు. ఆల్ పోలింగ్ స్టేషన్లో ఒక హోంగార్డ్, తర్వాత ఆర్ కానిస్టేబుల్స్ ఆర్ హెచ్జీస్, ఎస్సీస్, హెడ్ కానిస్టేబుల్ ఇది కూడా పెడుతున్నాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ క్రిటికల్ లొకేషన్స్లో హాఫ్ సెక్షన్స్ పారామిలిటరీ ఫోర్స్. హాఫ్ సెక్షన్ అంటే 4% మినిమం. అది మన దగ్గర సిఐఎస్ఎఫ్ కంపెనీ వచ్చింది, 8 కంపెనీ వచ్చింది. మొత్తం 8 కంపెనీ ఎలక్షన్ డేలో ఎలక్షన్ పనిలో వర్క్ చేస్తున్నారు. సో దెర్ ఈజ్ నో డీవియేషన్ and we are utilizing them on a proper places as per the instruction of election commission. 72 hours prayer precaution కూడా జరుగుతుంది. ఇప్పుడు నుంచి 48 hours precautions కూడా నేను ఫాలో చేస్తున్నాను as per the MCC మన ఇన్స్ట్రక్షన్స్, ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ MCC కోడ్ ప్రకారం అది జరుగుతుంది. సో we are ensuring a very peaceful situation. ఇప్పుడు కూడా till now law and order is under control. సో మొత్తం ఫోర్స్ ప్రాపర్గా ఫ్లాగ్ మార్చ్, ఏరియా డామినేషన్, పెట్రోలింగ్ చేస్తున్నారు. సో ఫార్ నాట్ అ సింగిల్ law and order issues came to our notice and it is very peaceful. సో we will request all the voters, మీరు కూడా అది డెమోక్రటిక్ ఫెస్టివల్లో వచ్చి మీ vote కాస్ట్ చేయండి. సో police is there, they will give you full protection, peaceful environment, and we will assure you a proper control of law and order.
హెచ్సిఎల్ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారంతో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన హెచ్సిఎల్ సైక్లింగ్ హైదరాబాద్ 2025 విజయవంతంగా ముగిసింది. ఉస్మాన్ సాగర్ నుంచి సైక్లింగ్ రేస్ నిర్వహించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చివరి రోజు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. రికార్డు స్థాయిలో దేశ నలుమూలల నుంచి 1900 మంది ప్రొఫెషనల్ అదేవిధంగా అమేచ్యూర్ సైక్లిస్టులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. పంజాబ్కి చెందిన హర్షవీర్ సింగ్, మహారాష్ట్రకి చెందిన పూజా డనోల్ మొదటి స్థానంలో నిలిచి 33,60,000 పురస్కారం అందుకున్నారు. సైక్లింగ్తో ఆరోగ్యవంతమైన జీవితం అలవడుతుందని తెలిపారు గవర్నర్. Now, leg cross forward. Together, they have created a national platform that inspires people to embrace fitness and sustainable mobility. Such enthusiastic turnout reflects the growing popularity of cycling as a sport and lifestyle across India. Hyderabad is fast emerging as a cycling-friendly city with its scenic routes, expanding infrastructure and growing community of fitness enthusiasts. The Kokapet-Kollur stretch where today's event is held perfectly captures the beauty and the vitality of this city. Events like the HCL Cyclothon strengthen our collective resolve to make Telangana a leading state in sports and wellness. To all the cyclists who participated, congratulations. Each one of you is a winner for demonstrating endurance and sportsmanship. And to the champions who will be facilitated today, your success will inspire many more to take up. రెడ్డిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ పిఎస్ పరిధిలో గ్రీన్ హిల్స్ కాలనీలో హత్య కేసును ఛేదించారు పోలీసులు. 3 నిందితులను అరెస్టు చేసి వారి దగ్గర నుంచి కత్తి, కారు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిన్న స్వాతి మహిళను హత్య చేశారు దుండగులు. అయితే మృతురాలు స్వాతి మెదక్ జిల్లా తిమ్మాపూర్కి చెందిన స్వాతిగా గుర్తించారు దుండిగల్ పోలీసులు. మృతురాలు అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని బోయ కిషన్తో వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు పోలీసులు. తనను పదే పదే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే కిషన్ హత్య చేయించాడని చెప్పారు పోలీసులు. తన మేనల్లుడు రాజేష్తో పాటు అతని దగ్గర పనిచేసే వంశీలతో స్వాతిని హత్య చేయించాడని తెలిపారు మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి. నిన్న ఉదయం సుమారు 6 గంటల సమయంలో దుండిగల్ పోలీస్ స్టేషన్ గ్రీన్ హిల్స్ కాలనీలో ఒక మర్డర్ జరిగిన సమాచారం వచ్చింది. అక్కడ పోయి చూసరికే స్వాతి సుమారుగా 27 years ఏజ్ ఉంటుంది. తన ఇంట్లోనే కిరాకున్న ఇంట్లోనే బెడ్ పైన రోడ్ కట్ చేసి చనిపోయింది అక్కడ. ఆ తర్వాత ఎవరైనా వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ మదర్కి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత 12:10 మాకు దరఖాస్తు తీసుకోవడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసినాము. పోస్ట్ మార్టం చేసి డెడ్ బాడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ మర్డర్ ఎవరు చేశారని చెప్పేసి దాంట్లో విచారించి ఇన్వెస్టిగేషన్ తెలిసిన తర్వాత ఆమెకు అక్రమ సంబంధం ఉన్నటువంటి బోయ కిషన్ జగీర్గుట్లో ఉంటాడు. నేటివ్ ఆఫ్ కర్నూలు. గత 34 సంవత్సరాల నుంచి అక్కడ సెటిల్ అయి ఉంటున్నాడు. తన యొక్క మేనల్లుడు రాజేష్ దగ్గర పనిచేసే వంశీ వీళ్ళిద్దరు కలిసి డైరెక్ట్ గా నేను మార్నింగ్ ఆమె ఇంటి దగ్గరికి రోడ్ కట్ చేసి చేయడం జరిగింది. దీనంతటి కారణం ఏంటంటే ఆ చనిపోయిన మహిళకి బోయ కిషన్ అనే వ్యక్తికి ఇద్దరి మధ్యలో కూడా అక్రమ సంబంధం ఏర్పడింది. ఆ అక్రమ సంబంధం లీడ్ చేసి ఇద్దరి మధ్యలో ఘర్షణ వల్ల రెండో మ్యారేజ్ నన్ను చేసుకోకుండా ఇబ్బంది పెట్టని చెప్పడం వల్ల ఈ మర్డర్ తన యొక్క సొంతమైన ద్వారా మర్డర్ చేయడం జరిగింది. ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసి ఇంట్లో గొడవలు జరిగినాయి. దానివల్ల ఈ మర్డర్ చేశారు. దాంట్లో నిన్న సాయంత్రం 3 అరెస్ట్ చేశాము. 3 దగ్గర నుంచి 3 సెల్ ఫోన్లు, ఒక ఐటెన్ కారు, ఒక కత్తి కూడా సీజ్ చేయడం జరిగింది.
మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీగా అనిపిస్తుందన్నారు ఆయన తల్లి మహానంద కుమారి. గోపీనాథ్ ఎప్పుడు చనిపోయారనేది తల్లిగా తనకే క్లారిటీ లేదన్నారు. గోపీనాథ్ లీగల్ సర్టిఫికేట్లో మొదటి భార్య బిడ్డలు, చివరకు తల్లిగా తన పేరు కూడా లేదన్నారు. ఇది డబ్బు సమస్య కాదని, గోపీనాథ్ మొదటి భార్యకు కొడుకుకి ఐడెంటిటీ ఉండాలి కదా అని అన్నారు మహానంద కుమారి. తను గోపీనాథ్ వారసుడిని కాదని అంటున్నారని, అసలు తనెవరో తెలియదని సునీత అంటున్నారని, మరి తెలియని తనకు సునీత ఎందుకు ఫోన్ చేశారని ప్రశ్నించారు గోపీనాథ్ కొడుకు తారక్. గోపీనాథ్తో తనకు ఏం సంబంధం లేకుంటే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ తనకు అంత్యక్రియలకు రాకుండా ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని, కానీ సునీత ఫ్యామిలీ తనను బ్లఫ్ చేస్తుందనే కారణంతోనే మీడియా ముందుకు వచ్చామని తెలిపారు గోపీనాథ్ కొడుకు తారక్. జూన్లో చనిపోయిన జూన్ 8వ తారీఖు గోపీనాథ్ చనిపోయాడని అనౌన్స్మెంట్ అయింది. 8వ తారీఖున 8వ తారీఖు నుంచి 25వ తారీఖు అప్లై చేసింది ఆవిడ. 4వ తారీఖు జూలై 4వ తారీఖు తెచ్చుకుంది లీగల్ సర్టిఫికెట్. ఆ లీగల్లో అసలు భార్య, కొడుకు, నేను ఎవరూ లేవు. పెండ్లైన భార్య, ఆయనకు పుట్టిన కొడుకు, నేను ఎవరు లేకుండా తను ముగ్గురు బిడ్డల్ని పెట్టుకొని మేమే లీగలని తెచ్చుకుంది. ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవన్నీ అంత తొందరగా వేయటం కానీ, హాస్పిటల్లో ఇవన్నీ చేయటం కానీ నన్ను చూడకుండా, చివరికి కేటీఆర్ గారు వచ్చినప్పుడు కూడా నాయన నాకు ఇట్లాగా ఏదో కొంచెం అన్యాయం జరిగింది ఒకసారి అంటే ఆయన వెంట పరిగెడితే కూడా ఆయన వెళ్ళ. మీరు కావాలంటే సీసీ ఫోటేజ్ చూసుకోండి హాస్పిటల్లో. నేను ఆయన కారు వెనకాల పరిగెత్తే ఇంత మనిషిని కూడా ఆయన కారు వేసుకొని వెళ్ళిపోయారు. ఆయన మీద నేను అంటాం కాదు, నాకు జరిగిన బాధ నేను చెప్తాను. ఆయన గురించి నాకు కాదు, నా సంసారం గురించి. నా కొడుకు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చినప్పుడు అయ్యా నేను చూస్తానన్నప్పుడు చూపించలేదన్న బాధ. అంతేకాని కేటీఆర్కి నాకు ఏమీ లేదు, ఎవరికి ఏమీ లేదు. ఇది రాజకీయం కాదు. ఎందుకంటే నేను చెప్తుందా, ఆవిడ టికెట్ ఇచ్చేటప్పుడు కానీ ఏదప్పుడు కానీ అమ్మ మీ ఫ్యామిలీ మీరు కలవండి అని చెప్పి కలిపినట్టయితే ఇట్లా ఉండేది కాదు కదా అని నా ఉద్దేశం. ఆయన్ని తప్పు పట్టడం కాదు, ఒక తీర్చిదిద్దగల పెద్ద మనిషి కాబట్టి ఆయన టికెట్ ఇచ్చేటప్పుడైనా అమ్మ మీ పెద్దాళ్ళు ఉన్నారు, మంచి చెడు మీరేదో చూసుకోండి అని చెప్పి ఇవ్వటం కానీ, లేకపోతే అమ్మ నీ కొడుకు టికెట్ వాళ్ళనాళ్ళకి ఇస్తున్నాను కానీ ఒక్క మాట సంప్రదించాలి. ఆయన కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, విన్నాను. ఇది ఎంతో చేస్తున్నారు, ఏముంది టికెట్ కావాలంటే కేసీఆర్ కాళ్ళ మీద పెడితే వస్తుంది కదా అనే మాట ఒకటి అన్నారు. అంటే నా పెద్ద కొడుకు కూడా వాళ్ళు ట్రై చేశారు టికెట్ కోసం. అంటే బీఆర్ఎస్లో కేసీఆర్ కాళ్ళ మీద పడితే టికెట్లు తీసుకున్నారా అందరు ఎమ్మెల్యేలు అని నేను అడుగుతున్నా. టికెట్ ఇవ్వటం తాగటం అది కాదు, అసలు అంత హీనంగా నా పెట్టినట్టునగలిగారు. కాళ్ళు బట్టి టికెట్లు తీసుకోవటం ఏంటి? నన్ను రావద్దు, గోపీనాథ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు రావద్దు అని చెప్పినటువంటి లెటర్ చూసుకోండి. పేర్లు చూసమ్మ, తల్లి, అన్న, వదిన, అన్నపిల్లలు ఇద్దరు, ఇదే కదా మా కుటుంబం. వీళ్ళు హాస్పిటల్ రానివ్వద్దు ఎందుకు అన్నారు? అదే సుజాత ఎందుకు సునీత ఎందుకు చెప్పింది ఆ మాట? ఏ రకంగా చెప్పింది? ఎవరు చెప్పించారు? నా కొడుకు నాతో బాగానే ఉండేవాడు, అతని సొంత విషయాలు నేనేం కల్పించుకునేదాన్ని కాదు, వెళ్ళేదని నా కొడుకుని చూసుకునేదని వచ్చేసేదాన్ని, మా ఇద్దరికి బాగానే ఉండేది. ఇవన్నీ రోడ్డు ఎక్కి నానా చండాలంగా ఉంటే ఈ విషయాలు ఏంటంటే ఈ అమ్మాయి కూడా బాధపడుతుంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాము. ఈ మాటలన్నీ కూడా విన్న మాట నాకు చాలా బాధ అనిపించింది. కాళ్ళు పట్టుకుంటూ ఇచ్చేవాడు కదా సీటు, కేసీఆర్ కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు? ఎమ్మెల్యే పదవికి ఎవరైనా పట్టుకుంటారేమో కావాల్సిన వాళ్ళు. గోపీనాథ్ ఎప్పుడు కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాలి, వాడు పోరాడి తెచ్చుకున్నాడు.
కిన్నెరా ఆర్ట్స్ థియేటర్స్ కిన్నెరా కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ 48వ వార్షికోత్సవం సందర్భంగా మాయా వినోదం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 7వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో 64 మంది మ్యాజిక్, మిమిక్రీ, మైమ్ కళాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ వి పట్టాభిరామ్కు అంకితమిచ్చారు. మాయా వినోదం కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన కళాకారులకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి జ్ఞాపికలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మ్యూజిషియన్ సామల వేణును సన్మానించారు. బోడుపల్ టెలిఫోన్ కాలనీ ఫేజ్ 2 ఎన్నికలు ఇవాళ జరిగాయి. ఇక తుమ్మ స్వాతిని కాలనీ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సభ్యులు. తాత్కాలిక కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. తాత్కాలిక కమిటీ సభ్యులు రచ్చ ఆనంద్, పోల శ్రీనివాస్, పిల్లి సతీష్, బానోతు అశోక్ నాయక్, పల్లె సోమేష్ పర్యవేక్షణలో కాలనీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి గురుకుల స్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. పే బ్యాక్ టు స్కూల్ సొసైటీ కాన్సెప్ట్తో ఈ సమ్మేళనాన్ని నిర్వహించారు. పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. పూర్వ విద్యార్థులు స్కూల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకం అందించారు. ఏటా నవంబర్ 2వ ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతుందన్నారు పూర్వ విద్యార్థులు. మీరందరూ కూడా కొంచెం ఓపిక చేసుకోండి. ఈలోపు స్నాక్స్ కూడా ఏమన్నా అరటిపళ్ళు ఇస్తే ఇవ్వండి అందరికి. ఒక ఏం పెట్టుకొని దాని ముందుకు సాగాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. చిన్నప్పుడు అంటే వివిధ ప్రాంతాల నుంచి సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ విద్యాబుద్ధులు నేర్చుకొని తర్వాత ఆ యొక్క స్పిరిట్ని కంటిన్యూ చేస్తూ మా జీవితాలలో చాలామంది డాక్టర్లు అయ్యారు, చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఇంజనీర్స్గా చాలామంది సెలెక్ట్ అయ్యారు, టీచర్స్, రకరకాల వృత్తులలో స్థిరపడి ఈరోజు సమాజంలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న విద్యార్థులు ఈ భువనగిరి పూర్వ విద్యార్థులు ఉండడం మా అందరికీ ఆనందకరం. సో అలాంటి విద్యార్థులందరం కలిసి మళ్ళీ జూనియర్స్ని ఇన్స్పైర్ చేయడానికి వాళ్ళు కూడా మాకంటే ఇంకెక్కువగా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక ఆకాంక్షతో దీన్ని స్థాపించి వారిని ఈరోజు ఎంకరేజ్ చేయడానికి రావడం జరిగింది. పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ తోటి మనం సంపాదిస్తున్న దాంట్లో ఎంతో కొంత మన జీతంలో నెలవారీ జీతంలో కొంత తీసి మన తమ్ముళ్లకు వారికి ప్రోత్సాహకంగా వాళ్ళ భవిష్యత్తులో చదువుకోవడానికి ఆర్థికంగా మనం ఉన్నాము. ఎలాంటి ఇబ్బందులు వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం ఉండి వాళ్ళకి చేయూతను అందిద్దామని ఒక సంకల్పంతో దృఢ నిశ్చయితంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు చాలామంది ఆ బ్రదర్స్ వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసి భువనగిరి ప్రాంతానికి చేరుకొని పిల్లలకు ఎవరైతే 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బైపీసీ, ఎంపీసీ, సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ, బైపీసీ మొత్తం కూడా టాపర్లకు మేము చేయూతను అందిస్తున్నాం. వారు ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కర సహాయ సహకారాలతో ముందుకు వెళ్తున్నాం. సిఐడి డీజీపీ రాచకొండ కమిషనర్కు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దారం గురువారెడ్డి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్న జూనియర్, సీనియర్ సెలక్షన్లపై ఫిర్యాదు చేశారు. గ్రామీణ స్థాయి, జిల్లా స్థాయి క్రికెటర్లకు అవకాశం కల్పిస్తలేరని క్రికెటర్ల తల్లిదండ్రుల ఆరోపణలతో ఫిర్యాదు చేశారు గురువారెడ్డి. హెచ్సీఏపై యాక్షన్ తీసుకోవాలని కోరారు. ఇప్పటికే హెచ్సీఏలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతున్నా ఇంకా అక్రమాలు ఆగటం లేదని అన్నారు. హైదరాబాద్లో ఉన్న నైపుణ్యం లేని క్రికెటర్లకు అవకాశం కల్పిస్తూ వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు. బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేస్తానని అన్నారు గురువారెడ్డి. సెలక్షన్ కమిటీలో కొందరు లక్షల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. నైపుణ్యం ఉన్న క్రికెటర్ల తల్లిదండ్రులు తమ గోడును వినిపించుకుంటున్నారని అన్నారు గురువారెడ్డి. నిజానిజాలపై సమగ్ర దర్యాప్తు జరగాలని అన్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి కూడా తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని తెలిపారు గురువారెడ్డి.
42% రిజర్వేషన్ సాధించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అన్నారు జస్టిస్ ఈశ్వరయ్య. ఇక బీసీలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని అన్నారు. అందుకోసం జాతీయ కాంగ్రెస్ పై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలన్నారు. అప్పుడే బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతాయని అన్నారు. బీసీలను సంఘటితం చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు సాధించుకోవాలని అన్నారు. అందులో భాగంగానే 15న కామారెడ్డిలో సభ నిర్వహిస్తున్నామని తెలిపారు ఈశ్వరయ్య. ఈ సభకు బీసీలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు జస్టిస్ ఈశ్వరయ్య. మనకు కొట్లాడకుండా అట్లనే పార్లమెంటరీని దద్దరింపజేయకుండా 100 పైన కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. 240 మొత్తం ఇండియా గఠబంధన్కు ఉంది. లాస్ట్ సెషన్లో రాహుల్ గాంధీ లేపలేదు, లేకపోతే రేవంత్ రెడ్డి పోయి రాహుల్ గాంధీతో మాట్లాడి మరి అక్కడ లేపినేయలేదు. కాబట్టి ఇక్కడ ఏదో మోసం జరుగుతుంది, దగా జరుగుతుంది, కుట్ర జరుగుతుంది. 9th షెడ్యూల్ ఒకటే సరైనమని మేము చెప్తుంటే మాలో కొన్ని సంఘాలు జస్టిస్ ఈశ్వరయ్య గారైనా పెద్ద మేధావి, మాకు కూడా రాజ్యాంగం తెలుసు, మేము కూడా లా చదువుకున్నాము, జీవో ఇస్తే సరిపోతుందని బీజేపీ ప్రోత్సహించిన సంఘము, కాంగ్రెస్ ప్రోత్సహించిన సంఘాలు మమ్మల్ని క్రిటిసైజ్ చేసినారు. ఇది నిలవదు అని చెప్పాను. 100 మంది అడ్వకేట్ జనరల్ పెట్టినా, కపిల్ సిబ్బల్ని పెట్టినా, అభిషేక్ సింగ్ని పెట్టినా, లేకపోతే హరీష్ సాల్వేని ఎంతమందిని పెట్టినా కూడా ఇది చట్ట ప్రకారం లేదు అని అంటే ఈయన చట్ట ప్రకారం లేదని ముందుగానే చెప్తున్నాడు జోస్యము. అవునయ్యా, నేను చట్టం తెలిసినవాడిని, అనుభవం ఉన్నవాడిని, రాజ్యాంగం చదివినవాడిని, నాకు కోర్టుల జడ్జిమెంట్ అవన్నీ నేను ఇట్లా. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 నాగార్జున సర్కిల్లోని ఎంపీఎం టైమ్ స్క్వేర్ మాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన రటాటా ది బిగ్గెస్ట్ గేమింగ్ జోన్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గోపాల్ చీఫ్ గెస్ట్ గా హాజరై ప్రారంభించారు. ఈ రోజుల్లో పిల్లలు సెల్ ఫోన్లకు అడిక్ట్ అయ్యి శారీరకంగా, మానసికంగా అనారోగ్య సమస్యలకు ఎదుర్కొంటున్నారని చెప్పారు గోపాల్. ఇలాంటి గేమింగ్ జోన్లు పిల్లలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. నగరంలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద గేమింగ్ గా ఇది నిలిచిపోతుందని అన్నారు నిర్వాహకులు శైలజ, కోటిబాబు. హైపర్ గ్రిడ్ గేమ్ కూడా ఇందులో అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఇక పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ గేమింగ్ జోన్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏంటంటే మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ ఈరోజు బయటికి వెళ్ళే ఆడుకునే పిల్లలది తక్కువైపోయింది. అంతా స్క్రీన్ టైం పెంచుకోవటం, అలా కాకుండా పిల్లలు విత్ ఫ్యామిలీ ఎంజాయ్ చేయడానికి అరౌండ్ 23,000 SFTలో రటాటా గేమింగ్ సెంటర్ని స్టార్ట్ చేశాము. రటాటా అంటే ఏంటంటే మెయిన్లీ రటాటా మీనింగ్ షూటింగ్ అని. ఇది చాలా తక్కువ టైంలో నేమ్ సెలెక్ట్ చేసాము, క్యాచీగా ఉంటుందని. ఇమీడియట్లీ దాన్ని ఒప్పుకుని దానిలో మీనింగ్స్ ఏమొస్తుంది అంటే షూటింగ్ అని ఒక అర్థం వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆట అనే ఒక పదం వస్తుంది, టాటా అనే పదం కూడా ఉంది. సో ది ప్రమోటెడ్ బై నేను, మా హస్బెండ్ కోటిబాబు గారు అయినా కానీ దిస్ ఈజ్ టోటల్లీ డెవలప్డ్ బై సింధు, శివ, అను అండ్ గోవర్ధన్. మేము ఓన్లీ బిహైండ్ ద సీన్ ప్రమోటర్స్. టోటల్లీ మా ఇద్దరు డాటర్స్, అల్లుళ్ళే దాన్ని చూసేది. సో టోటల్లీ ఇట్స్ లైక్ ఏ గేమింగ్ సెంటర్ with family, with food. They can come and spend 2-3 hours time. Entertainment, totally entertainment. That is the only intention of the Ratata Gaming Center. 40 దాకా ఆర్కేడ్ మెషిన్స్ ఉన్నాయి. వీ హ్యావ్ LED ఫ్లోర్ ఒకటి పెట్టాము కార్పొరేట్ ఈవెంట్స్కి కానీ కిడ్స్కి కానీ టు ప్లే విత్ దట్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్ అండ్ రెడీలీ అవైలబుల్ రీల్స్ కూడా వస్తాయి దానిలో ఇన్స్టాగ్రామ్లో. బట్ ఇట్ డ్రెయిన్స్ యూ ఫిజికలీ. ఇట్స్ నాట్ జస్ట్ అ డిజిటల్ గేమ్ దట్ యూర్ లుకింగ్ ఎట్. ఇట్స్ ఫిజికల్ యాక్టివిటీ కూడా అనమాట. అండ్ వీ హ్యావ్ బంపర్ కార్స్. చాలామంది ఆడగానే నాకు చిన్నప్పుడు కూడా ఇది ఆడాను అన్నారు. అందరికీ ఆ ఫేస్లో ఆ స్మైల్, చిన్నప్పుడు ఆడేటప్పుడు ఏ స్మైల్ అయితే ఉంటుందో అదైతే వస్తుంది ఫ్రమ్ వాట్ ఎవర్ వీ హెవ్ డన్ ట్రయల్స్ నుంచి కానీ ఇప్పటిదాకా. దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు బ్రింగ్ అండి. ఆ చిన్నపిల్లల మనస్తత్వం అందరిలో ఉంది. ఇట్స్ జస్ట్ దట్ వెన్ యూ గో టు ఇట్లాంటి ఒక ప్లేస్ రటాటా లాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్కి వచ్చినప్పుడు అది ఇంకా బయటికి వస్తుంది. అండ్ ఆ జాయ్ చూడడానికి కోసమే వీ స్టార్టెడ్ దిస్ ప్లేస్. అండ్ ఐ హోప్ దట్ ఎవ్రీ వన్ కెన్ ఈ ఒక ప్లేస్కి ఛాన్స్ ఇచ్చి జస్ట్ గివ్ ఇట్ ఛాన్స్. ఐ థింక్ బై డిఫాల్ట్ అందరికీ నచ్చుతుంది. సో యా, ఇండిపెండెంట్ ఆఫ్ ఏజ్ గ్రూప్, ఏ పిల్లలైనా పెద్దవాళ్ళైనా కార్పొరేట్స్, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో అందరూ రావచ్చు. You can play here and it will be amazing, and we can assure you that
ఫుడ్ కూడా ఉంది మనకి. సో కాంప్లిమెంటరీ పార్టీ రూమ్ ఉంది, పార్టీ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. కార్పొరేట్ ప్యాకేజెస్ అవ్వచ్చు, కిటీ పార్టీస్ అవ్వచ్చు, బర్త్డే పార్టీస్ అవ్వచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్గా రటాటాను ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. శైలజ గారు, గోటిబాబు గారు ఇంత పెద్ద అడ్వెంచర్ చేశాక మా సంతోషం ఎలా వెలుబుచ్చాలో తెలియట్లేదు. పూర్వకాలంలాగా ఇప్పుడు పెద్దవాళ్ళందరూ ఇంట్లో ఉండటం కాకుండా వాళ్ళు కూడా చిన్నపిల్లలతో ఎంజాయ్ చేద్దాము మనవాళ్ళతోటి అనుకున్న వాళ్ళకు కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంది. అయ్యప్ప స్వామి భక్త బృందం చేపట్టిన శబరిమల మహాపాదయాత్ర కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, రింకు స్వాముల ఆధ్వర్యంలో పాదయాత్రగా శబరిమల వెళ్తున్నారు అయ్యప్ప స్వాములు. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన పాదయాత్ర ఇవాల్టితో 17వ రోజుకు చేరుకుంది. పాలసముద్రం నుంచి బాగిపల్లి క్రాస్ రోడ్లోని సత్యసాయి నిలయానికి చేరుకున్నారు. 545 మంది స్వాములకు అత్తాపూర్కి చెందిన విశాల్ గోయల్ భిక్ష ఏర్పాటు చేశారు. ఇవాళ రాత్రి వర్లకొండలో బస చేయనున్నారు స్వాములు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో, తల్లిదండ్రుల దీవెనలతో తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర ముగించుకుని కర్ణాటకలోకి ఎంటర్ అయినట్టుగా చెప్పారు. పాదయాత్రలో 545 మంది స్వాములు తమకు సహకరిస్తున్నారని చెప్పారు. అయితే అయ్యప్ప స్వామి దయతో వాతావరణం అనుకూలిస్తే అన్నదానికంటే ముందే శబరిమలకి చేరుకుంటామని చెప్పారు. పాదయాత్ర నెత్తి మీద ఇరుముడి నెత్తి మీద ఇరుముడి జడి అడుగడుగున నోట స్వామి శరణఘోష శరణఘోష. ఇల్లు తల్లిదండ్రులొదిలి భార్య పిల్లల బంధమొదిలి కానల్లో కాలి నడక సాగయాత్ర సాగయాత్ర. అయ్యప్ప స్వామి భక్త బృందం గురుస్వాముల వెంట యాత్ర. కన్ని కత్తి గంట గదా పెరు స్వాముల జంట యాత్ర. మునుపెన్నడు చూడనిది దివ్య యాత్ర పాదయాత్ర. రామశరణం స్వామి సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మా మహాపాదయాత్ర ఈ రోజు 17వ రోజు చేరుకొని కర్ణాటక బార్డర్కి చేరుకున్నాం స్వామి. ఇక్కడ అందరూ భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకొని ఈ బార్డర్ దగ్గర బయలుదేరాం స్వామి. అందరూ మంచిగా నడుస్తున్నారు స్వామి. ఆ యాత్ర చాలా బాగా జరుగుతుంది. అందరి సహకారంతో మేము యాత్ర ఎంతో గొప్పగా చేస్తున్నాం స్వామి. ఎటువంటి అవరోధాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ అన్ని పూటలు అన్ని వేళలా మేము సహాయపడుతూ, వాళ్ళు మాకు సహాయపడుతూ ఈ యాత్ర చాలా దిగ్విజయంగా నడిపిస్తున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఓం శ్రీ స్వామి. శబరిమల మహాపవిత్ర పాదయాత్ర 2 తెలుగు రాష్ట్రాల్లో ముగించుకొని ఇవాళ కర్ణాటక 3వ రాష్ట్రంలో అడుగుపెట్టినాం స్వామి. మాతో పాటు 540 మంది స్వాములు గురుస్వాములకి ఎంతో అనుకూలంగా ఉంటూ చెప్పినట్టు వింటూ సహకరిస్తున్నారు స్వామి. వాళ్ళందరి సహకారంతోనే ఈ యాత్ర ఇంత సజావుగా కొనసాగుతున్నాం. మేము బయలుదేరే ముందు ఎంతోమందికి ఎంతో సందేశాలు వచ్చినాయి. ఇంత పెద్ద ట్రూపు వీళ్ళు ఎలా తీస్తారు, వీళ్ళతో ఏమవుతుంది, 100-150 మందినే ఎవరు మేము హ్యాండిల్ చేయలేకపోతున్నాం, మాతో నీ కాలే ఫుడ్ కాడ కానీ అకామిడేషన్ కానీ అని అనుకున్న వాళ్ళకి ఇది నిదర్శనం. మా భక్తి, మా ముగ్గురి సంకల్పం, ఆ అయ్యప్ప ఆశీర్వాదం ఈ పాదయాత్రలో ఉన్నదని నిరూపించడానికి ఈ 540 మంది స్వాములకి ఎక్కడ భోజనం కానీ వసతి కానీ హాల్ట్లు లేని జాగాలో కూడా వాళ్ళకి హాల్ట్ అక్కడక్కడ అరేంజ్ అవుతుందంటే ఆయన ఎంత కృప కటాక్షాలు మాతో ఉన్నాయో ఇది నిదర్శనం స్వామి. ఈ 500 కాదు, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం మేము, ఇంకొక 500 వచ్చినా తట్టుకునే శక్తి ఆ భగవంతుడు మాకు ఇచ్చిండు. తప్పకుండా ఇంకా దీనికంటే మెరుగైన సేవలు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము. ఎక్కడ ఏమి లోటు కాకుండా అన్ని విధాల వాళ్ళని చూసుకుంటామని మేము చెప్తున్నాం స్వామి.
ఈ యాత్ర ఫ్రీగా తీయడమే కాదు, వాళ్ళని ఫ్రీగా తీసుకుపోవడం ఇంకొక ఛాలెంజింగ్. అది సికింద్రాబాద్ నుండి అక్టోబర్ 24 తారీఖున బయలుదేరిన శ్రీ అయ్యప్ప స్వామి భక్త బృందం వారి పాదయాత్ర ఈరోజు 2 రాష్ట్రాలు దాటుకొని 3వ రాష్ట్రం చేరుకున్నాం స్వామి. ఇవాళ మనం కర్ణాటక ఎంటర్ అవుతున్నాము. ఇంకొక తమిళనాడు దాటి కేరళ వైపుగా అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఇక్కడ లాస్ట్ ఇయర్ అనుకున్నట్లు మన గురుస్వామి వాళ్ళందరూ 300 నుంచి 500 మంది అని అనుకున్న స్వాములు ఈరోజు 500 దాకా రీచ్ అయ్యారు. దీనికి గురుస్వాములు కష్టం చాలా ఎంతో ఉన్నది. నిజంగా ఈ యాత్ర మేము ఈ 500 మెంబర్స్ తోటి ఎలా చేస్తామని చాలా భయం అయితే ఉండే మాలో. కానీ ఇవాళకి 16 రోజులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి స్వామిని పేరున పలికి ఏదైనా కష్టం ఉన్నా ఏదున్నా మేము గురుస్వాముల ద్వారా తీసుకెళ్ళి వాళ్ళతో అన్ని పరిష్కారం చేయడం జరిగింది.